ఈరోజైతే టమాటా రైస్ చేస్తున్నా. ఇంట్లో ఉండే రైస్తోనే సింపుల్గా అల్లం వెల్లుల్లి టమాటాలు అయితే మిక్సీ కొట్టుకుంటున్నా. అవి తగిలితే మా ఇంట్లో తినరనమాట. అందుకని మీకు అవి ఇష్టమైతే అల్లం వెల్లుల్లి మాత్రం మిక్సీ కొట్టుకొని టమాటాలు ముక్కలు కోసి కూడా వేసుకోవచ్చు. నేనైతే మాత్రం మిక్సీ కొట్టేస్తున్నా. ముందుగానే రైస్ ఒక 1.5 గ్లాస్ అయితే నేను కడిగేసుకొని నానబెట్టుకున్నా ముందుగానే పక్కన. ఇదిగోండి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక లెమన్ ఇవన్నీ రెడీ చేసుకోవాలి ముందుగానే. ఇంక ముందైతే స్టవ్ ఆన్ చేసుకున్నాను నేనైతే. అయితే బిర్యానీకి మనం వేసే లవంగాలు, యాలకులు అవి కూడా రెడీ చేసుకోవాలి. అవి కూడా ఒక పక్కన పెట్టుకున్నాను నేను రెడీగా. ముందుగా అయితే ఆయిల్ వేసుకుంటాను. నాకు నెయ్యి అవైలబుల్గా లేదు. నెయ్యి ఉంటే మాత్రం ఒక్కొక్క స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అయితే బిర్యానీ ఆకు, ఒక చెక్క ముక్క వేసా, కొంచెం 3 లవంగాలు వేసా అంతే. ఇంకా అవి బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి చీలికల్లా కోసి ఒక 3 వేసుకున్నా. అవి కూడా వేగాక కరివేపాకు వేసుకోవాలి. అవి కొంచెం బయటకు తుల్లుద్ది అనమాట మనకి. పచ్చిమిర్చి వేయగానే కొంచెం చూసుకొని కొంచెం బ్యాగ్కి వెళ్ళిపోండి కలుపుకొని. ఇంకా అది వేగాకైతే మనమైతే ఆనియన్ వేసుకోవాలి. ఇంకా ఆనియన్ మొత్తం వేసాం కదా. ఇదైతే చెప్పా కదా ఆల్రెడీ. నా గ్లాస్తోనే 1 గ్లాసున్నర తీసుకున్నా. కడిగేసి నానబెట్టుకున్నా ముందుగానే, ఒక 1/2 అవర్ ముందుగానే. ఇదైతే ఏగింది కదా. ఇది బాగా ఏగాక అప్పుడు మన అల్లం వెల్లుల్లి టమాటా మిక్సీ కొట్టాం కదా, అది వేసుకోవాలన్నమాట ఇందులోనే. బాగా కలిపేసుకోవాలి. ఇంక మనం లిడ్ పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలన్నమాట. అది చూసారు కదా బాగా ఉడుకుతుంది కదా. ఇంక లిడ్ పెట్టుకొని ఇంకొద్దిసేపు ఉడికాక అప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. నేనైతే క్రిస్టల్ సాల్ట్ వేసుకున్నా. ఒక 1/2 స్పూన్ కారము, కొంచెం చిటికెడంత సరిపోద్ది పసుపు అయితే, ఎక్కువ అవసరం లేదు. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇంకా అవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ లిడ్ పెట్టుకొని మనము బాగా ఉడకనివ్వాలన్నమాట. చూసారు కదా అది మొత్తం స్టవ్ పెనం నుంచి అయితే సపరేట్ వచ్చేసింది చూసారా. ఇంకా అంత బాగా ఉడికితేనే మనకి పచ్చివాసన లేకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే మన అల్లం వెల్లుల్లి టమాటాలు మిక్సీ కొట్టాం కాబట్టి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే రైస్ వేసుకొని బాగా కలిపేసుకున్నాక మళ్ళీ లిడ్ పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా మనకి తాలింపులో ఉడికితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇలానే ఎక్కువగా చేస్తాను. అన్నీ నేను ఎక్కువ కలిపేసి కుక్కర్లో కూడా చేస్తాను. అది కూడా నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా పెడతానండి. ఇదైతే మొత్తం అన్నీ మిక్స్ చేసుకొని మిడిల్లో కలుపుతుంటే అది మనకు అడుగు అంటకుండా చూసుకోవాలన్నమాట. బాగా కలిపేసుకొని మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇంక ఇప్పుడైతే వాటర్ వేస్తున్నా. ఆ గ్లాస్తో నేను గ్లాసున్నర బియ్యం తీసుకున్నా. ఒకటి చూసుకోండి, 3 అయితే వేయాలి. నాది ఓల్డ్ రైస్ కాబట్టి నేను 4 వేస్తున్నా. అదే మీరు బాస్మతి రైస్ అయితే 1కి 2 గ్లాసులు వేసుకుంటే సరిపోద్ది. లేదు ఇంకా పలుగ్గా గట్టిగా ఉన్న తింటామంటే 1కి 1.5 వేసుకోవచ్చు. 2 అవసరం ఉండదు. నేనైతే 1కి 2 వేస్తాను ఆల్మోస్ట్ ఎప్పుడు చేసిన బిర్యానీలు కానీ ఏమైనా. ఇంకా లాస్ట్లో కొంచెం ఉప్పు చూసుకొని కొంచెం కొత్తిమీర వేసుకున్నా. ఇప్పుడైతే మా పరిణిత అయితే పెరుగు చట్నీ నేను మొత్తం చేసా, జస్ట్ మిక్స్ చేస్తూ ఉన్నింది. కొత్తిమీర వేసాను అనమాట, మిక్స్ చేస్తూ ఉన్నింది. లాస్ట్లో ఒక లెమన్ పిండి వేసుకుంటే అయిపోద్ది. ఇంకా లిడ్ పెట్టుకోవడమే. ఇంకా ఉప్పు ఒకసారి అయితే చెక్ చేసుకోండి, లేదంటే టేస్ట్ ఉండదు మళ్ళీ. చూసారా బాగా మిక్స్ అయింది కదా. కొత్తిమీర పుదీనా 2 వేసుకోవచ్చు. నా దగ్గర ఓన్లీ కొత్తిమీర ఉందని కొత్తిమీర ఒకటే వేసాను. ఇలా చేస్తే చిన్నపిల్లలు ఎవరైనా తింటే, అంటే మా ఇంట్లో అయితే టమాటాలు ఏరుతూ ఉంటాడు మా పరీక్షిత్. అందుకని ఆల్మోస్ట్ మిక్సీ కొట్టే చేస్తా. టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా కూడా. ఎప్పుడైనా ట్రై చేయండి. ఇది కూడా మొత్తం అయిపోయింది. ఇంకా పొడి పొడిగా వచ్చింది కదా రైస్.